హార్మోనల్ థెరపీ అనేది ఇప్పుడు వచ్చిన క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇప్పటివరకు మనం కీమోథెరపీ ఇమ్యునోథెరపీ గురించి డిస్కస్ చేసుకున్నాము. హార్మోనల్ థెరపీ అనేది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి. బేసిక్గా హార్మోనల్ థెరపీ అనేది అన్ని క్యాన్సర్స్లో చేయము. ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్లో ఆ క్యాన్సర్ యొక్క కణాలు అవి బాడీలో ఉన్న హార్మోన్స్ మీద సర్వైవ్ అవుతాయి. అంటే బాడీలో ఉన్న హార్మోన్స్ని వాడుకొని అవి బతుకుతూ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ వాటి యొక్క పాపులేషన్ని పెంచుకుంటూ ఉంటాయి. సో అలాంటి క్యాన్సర్స్లో మనం ఈ హార్మోనల్ థెరపీ అనేది వాడతాము. సో హార్మోనల్ థెరపీ అనేది వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ కణాలు ఏదైతే హార్మోన్ని ఉపయోగించుకొని వాటి యొక్క నెంబర్ని పెంచుకుంటున్నాయో, ఏదైతే హార్మోన్ ఉపయోగించుకొని అవి ఈ నార్మల్గా కీమోథెరపీ వీటన్నిటికి ఇచ్చినా కూడా పనిచేయకుండా ఇంకా అలానే బతుకుతున్నాయో ఆ హార్మోన్స్ని మన హార్మోనల్ థెరపీ వెళ్ళి బ్లాక్ చేస్తుంది. దానివల్ల క్యాన్సర్ సెల్స్కి ఆ హార్మోన్స్ అనేవి దొరకవు, లేకపోతే వాటి సప్లై ఉండదు. సో దానివల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి వీక్ అయ్యి దాని పాపులేషన్ తగ్గుతుంది అండ్ క్యాన్సర్ సెల్ కూడా డెత్ అవుతుంది. సో ఈ జనరల్గా అన్ని క్యాన్సర్స్లోనూ హార్మోనల్ థెరపీ అనేది వాడమండి. మోస్ట్ కామన్గా మనం హార్మోన్ థెరపీ మీద వాడేది మోస్ట్ కామన్గా 2 క్యాన్సర్స్లో వాడతాం. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకొకటి ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ప్రాస్టేట్ గ్రంథి, అండ్ ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఎప్పుడైనా సరే పేషెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత మనం నెక్స్ట్ చేసుకునే టెస్టింగ్ ఏంటి అంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆ పేషెంట్కి కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, సో తనకు కూడా ఈ హార్మోన్స్ వల్ల వచ్చిందా లేకపోతే వేరే దేనివల్ల వచ్చిందా అనేది మనం ఫర్దర్గా టెస్టింగ్ చేసుకుంటామండి ఐహెచ్సి అనే ఒక పద్ధతి ద్వారా. సో ఇన్ కేస్ కనుక హార్మోన్స్ ఏదైనా ఒక హార్మోన్ వాడుకొని ఆ పేషెంట్కి కనుక ఇలా క్యాన్సర్ వచ్చింది అనుకుంటే మనం వాళ్ళకి మొత్తం అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం వాళ్ళని హార్మోనల్ థెరపీ మీద స్టార్ట్ చేస్తాం. హార్మోనల్ థెరపీ అనేది మనకి ట్యాబ్లెట్ రూపంలోనూ ఉంటుంది, ఇంజెక్షన్ రూపంలోనూ ఉంటుంది. అగైన్ ఏ క్యాన్సర్ వచ్చింది అనే దాన్ని బట్టి మనం ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ వాడుకోవడం జరుగుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్లో కనుక తీసుకున్నట్టయితే జనరల్గా మనం మోస్ట్ కామన్గా ట్యాబ్లెట్స్ వాడుకుంటాము. అదే ప్రాస్టేట్ క్యాన్సర్లో అంటే ప్రాస్టేట్ గ్రంథి దాంట్లో మనం ఎక్కువగా ఇంజెక్షన్ అనేది వాడుకుంటాము. సో హార్మోనల్ థెరపీ అది ట్యాబ్లెట్ అయినా కానీ ఇంజెక్షన్ అయినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా ఏమి ఉండవండి. కొంతమందిలో మాత్రం మనం జనరల్గా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో మనం హార్మోనల్ థెరపీ యూజ్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఒక ఫీమేల్స్కి సప్లై అయ్యే హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ హార్మోన్స్ అనేవి ఆగిపోతాయి, ఎందుకంటే ఈ హార్మోన్స్ని బ్లాక్ చేస్తుంది. సో హార్మోన్స్ అట్లా ఆగిపోవడం వల్ల ఉన్న చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొద్దిగా ఒళ్ళంతా వేడి మంటలా అనిపించడం, లేకపోతే కొద్దిగా షుగర్ రిస్క్ పెరగడం, కొంచెం కొలెస్ట్రాల్ అప్ అండ్ డౌన్ అవడం, కొద్దిగా బీపీ ఇష్యూస్ లాంటివి రావడం, ఎముకలు అనేవి మెత్తబడడం, కొద్దిగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా చూస్తాము. ఈవెన్ మెన్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన మెన్లో కూడా మనం హార్మోనల్ థెరపీ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళల్లో కూడా సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం, ఎందుకంటే మెన్లో టెస్టోస్టిరోన్ని మనకు ఆ హార్మోనల్ థెరపీ అనేది బ్లాక్ చేస్తుంది. ఎందులో అయినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇంతే ఉంటాయి. కాకపోతే మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవడానికి లేకపోతే ఆ రిస్క్ని తగ్గించుకోవడానికి మనం ప్యారలల్గా వేరే ట్యాబ్లెట్స్ కానీ వేరే ఇంజెక్షన్స్ కానీ వాడుకోవడం అనేది జరుగుతుంది. బట్ ఓవరాల్గా హార్మోన్ థెరపీ అనేది సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, ఒకవేళ ఉన్నా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు అండ్ అవి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి.